మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ లోని ప్రత్యేక విచారణ బృందం ఎదుట హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాకర్ రావు నుండి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్ఐటి భావిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయంపై, అలాగే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఆర్థికంగా సహాయపడిన వారిపై నిఘా పెట్టిన కోణంలో సిట్ ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్ రావు దుబాయ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అప్పటికే అతనిపై పలు అవుట్ సర్క్యులర్ అమలులో ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రతులు, వన్ టైం ఎంట్రీకు సంబంధించిన ఎమర్జెన్సీ సర్టిఫికేట్లు తదితర పత్రాలను పరిశీలించారు. ఈ సమాచారం వెంటనే కేసు దర్యాప్తు బాధ్యత వహిస్తున్న జూబ్లీహిల్స్ ఏసీసీ వెంకటగిరికి చేరింది. ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ వినయ్ కుమార్ నేతృత్వంలో 5 సభ్యులు ప్రత్యేక బృందం ఆయనను ప్రశ్నిస్తుంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి వెల్లడి చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ, పోలీసు వర్గాల్లో ఆసక్తిగా మారింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ లోని ప్రత్యేక విచారణ బృందం ఎదుట హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో అనేక మంది ప్రముఖులు ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాకర్ రావు నుండి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసిన విషయంపై, అలాగే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఆర్థికంగా సహాయపడిన వారిపైన నిఘా పెట్టిన కోణంలో సిట్ ప్రశ్నలు సంధించనుంది. ప్రభాకర్ రావు దుబాయ్ ద్వారా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అప్పటికే అతనిపై లుకౌట్ సర్క్యులర్ అమలులో ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రతులు, వన్ టైం ఎంట్రీకు సంబంధించిన ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తదితర పత్రాలను పరిశీలించారు. ఈ సమాచారం వెంటనే కేసు దర్యాప్తు బాధ్యత వహిస్తున్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి చేరింది. ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో 5 సభ్యుల ప్రత్యేక బృందం ఆయనను ప్రశ్నిస్తుంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి వెల్లడి చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ, పోలీసు వర్గాల్లో ఆసక్తిగా మారింది.